ఎందుకు ఇండియన్స్ ఎక్కువ అబ్రాడ్కి వెళ్తారు? ప్రతిరోజు వందల మంది భారతీయులు విమానం ఎక్కి తమ కలలకు కొత్త అడ్రస్ వెతుక్కుంటున్నారు. ఎందుకంటే ఎడ్యుకేషన్, జాబ్, మనీ లేదా ఫ్యూచర్ కోసం. అసలు నిజం ఏమిటి? కొంతమంది అనుకుంటారు భారతదేశంలో పోటీ ఎక్కువ, జీతం తక్కువ. అదే పని యుఎస్, కెనడా, గల్ఫ్లో చేస్తే 10 రెట్లు ఎక్కువ డబ్బు వస్తుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్, నర్స్, స్కిల్ లేబర్ అందరికీ అక్కడ డిమాండ్ ఉంటుంది. కొందరికి ఇది డ్రీమ్ లైఫ్ అవుతుంది, మరికొందరికి హార్డ్ రియాలిటీ. కానీ ఒకటే పంచ్, ఫ్యామిలీకి మంచి లైఫ్ ఇవ్వాలి అని. ఇండియాలో చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇలా భావిస్తున్నారు. లిమిటెడ్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్ ఎక్కువ. అదే అబ్రాడ్లో హయ్యర్ శాలరీ, సోషల్ సెక్యూరిటీ, హెల్త్ బెనిఫిట్స్, కంఫర్టబుల్ లైఫ్. ఒక నర్స్ ఇండియాలో 25,000 ఎర్న్ చేస్తే యూకేలో 2 lakhs ఎర్న్ చేయొచ్చు. ఈ ఎకనామిక్ గ్యాప్ చాలా మందిని బయటికి లాక్కెళ్తుంది. ఇంకా తమ పిల్లలకి మంచి స్కూల్, సేఫ్టీ, మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని కొంతమంది భావిస్తారు. అక్కడ ఉద్యోగం చేస్తే మంచి జీతం, విలాసవంతమైన జీవితం పొందవచ్చని. మరికొంతమంది కల విదేశాల్లో సెటిల్ అవ్వడం, అక్కడే పెళ్లి చేసుకోవడం. చాలామంది ఇండియన్స్ పేరెంట్స్ ఫారెన్లో సెటిల్ అయిన అబ్బాయిలకిచ్చి పెళ్లి చేయాలనుకోవడం. అవును, ఈ ఆలోచనలు తప్పు కాదు. ప్రపంచం అంతా అవకాశాలతో నిండినదే. ఎక్కడైనా కష్టపడితే ఎదగొచ్చు. కానీ ఇది గుర్తుంచుకోవాలి, ఇండియా ఇప్పుడు ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఎకనామీ, స్టార్టప్స్, యూనికార్న్ టెక్నాలజీ, ఫార్మా, ఇన్ఫ్రాస్ట్రక్చర్. మన దేశంలోనే పెద్ద అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో ఉన్న జీతం, సౌకర్యాలు, సొగసైన రోడ్లు ఇవన్నీ మనసుకు తాత్కాలిక ఆనందాన్ని ఇస్తాయి. కానీ మనసు ఎప్పుడూ మిస్ అయ్యేది మన సొంత నేల, గాలి, మన భాష, మన సంస్కృతి, మన వాళ్ళ స్నేహం. విదేశాల్లో జీవితం బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ గుండెల్లో ఉండే ధైర్యం, ప్రౌడ్నెస్, రిలేషన్స్. అందుకే విదేశం ఒక అవకాశం, కానీ భారత్ ఒక అనుభూతి. భవిష్యత్తు కోసం ఎక్కడ ఉన్నా హృదయం మాత్రం ఎప్పటికీ స్వదేశానిదే. ఎందుకంటే జీవితం సంపాదనతో కాదు, అనుబంధాలతో ప్రత్యేకమవుతుంది. మన స్వదేశపు నేల, మన స్వదేశపు మనుషులు, ఇదే నిజమైన సంపద. ఈ భావనలతో మీ కలల భవిష్యత్తుకు తోడుగా నిలిచేది మీ శ్రీ వసుధ.